నర్సయ్య తాత మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత ఇక ఇవాళ ఎవరెవరి జాతకం ఏ రకంగా ఉందో అర్చుకుందాం. ముందుగాల మహాపత్రిక మహాపత్రికలో ఏం రాసుకొచ్చిర్రయ్యా ముందుగాల ఆయువన్న వార్త అంటే మన్య గోవర్ధన్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్, ఖైరతాబాద్ బరిలో పందెం కోడి ఆయనే. ఇక మొన్నటిదాకా దానం నాగేందర్కు ఈ కోజాకు కచ్చపెచ్చ వ్యవహారం ఉండే. ఇక ఆ కోజాగా ఇక మరి కారు గుర్తు మీద గెలిచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఇక ఆ కోజాగా ఇప్పుడు ఇటోరిగింది. ఇక దీని మీద కథ నడుస్తుంది. పేద భాగవతం పెద్దకోట దాకా పోయింది కథ. ఇక మరి ఉప ఎన్నిక రాబోతుంది అనేది ఇక మరి అక్కడక్కడ గుసగుస నడుస్తుంది. ఇక ఇంట్లో ఇక బీఆర్ఎస్లో ఉన్న దాపడెద్దు ఇప్పుడు షెయ్యిగూటిలో జ్వరపడ్డది కాబట్టి ఇప్పుడు ఉన్న మన్య గోవర్ధన్కు తొవ్వస ఆపయింది. ఇక అందుకనే కేసీరావు బంపర్ ఆఫర్. ఇక ఇప్పుడు ఈ కోయిలాగా ఇక ఇప్పుడు చిన్నగా మేకొని కాడెత్తుకొని ఎట్లా ఏంది ఏం కథ ఎట్ట సంగతి ఏంది అనేది ఇప్పుడు మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఇక ఇప్పుడు ఏర్పాట్ల మీద ఉంది ఈ కోయిలాగా. ఉప ఎన్నిక ఖాయం కాబోతున్నదట. ఇక ఆ పెద్ద మనిషి కోర్టులు చెప్పేదాకా ఎందుకు ఉండాలి, ముందుగానే నేనే రాజీనామా చేస్తా మళ్ళీ ఉప ఎన్నికకు పోదాము కానీ ఒక షరతు ఒక హామీ. ఎందుకంటే మరి నాకు రేపు మంత్రి పదవి కావాలి, నేను బుగ్గకార్ల తిరిగినోనైతి, కుయ్యా సప్పుడుతోటి రోడ్ల మీద మూత మోగించినోనైతి. ఇప్పుడు ఉట్టిగానే పోతుంటే నాకు పానం చిన్నబోతుంది. అందుకనే నాకు మంత్రి పదవి కావాలని ఆ కోజాగా ఢిల్లీకి పైన కట్టి ఇంకా రేపో మాపో రాజీనామా చేసే కాడికి వచ్చింది కథ. ఎవరో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కోర్టులు చెప్పేదాకా ఎందుకు ఉండాలి, నేనే రాజీనామా చేస్తా, నాకు మాత్రము మంత్రి పదవి తప్పకుండా మానక మరవ ఇయ్యాలి, నాకు చేతుల చెయ్యి ఒట్టేసి చెప్పుర్రి అని ఢిల్లీ పెద్దల కాడ మంతనాలు నడిపిస్తుండట దానం నాగేందర్. ఇక ఈయనకు ఇప్పుడు తొవ్వ సాపేది కాబట్టి ఇప్పుడు ఖైరతాబాదులో బీఆర్ఎస్ తరపుగా పందెం కోడి మన్య గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో రేవంత్ కేటీఆర్ పాలన కేటీఆర్ను ఎప్పటిలోగా అరెస్టు చేస్తారో చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. అర్బన్ నక్సల్స్పై మరోసారి మండిపాటు. ఓహో, రాష్ట్రంలో రేవంత్ కేటీఆర్ పాలన. అయితే ఇప్పుడు కేటీఆర్ను అది ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఇక గవర్నరు పచ్చ జెండా ఊపే కదా, తొవ్వ సాఫ్ చేసిండు, ముందు బొట్ట ఏరి తొవ్వ సాఫ్ చేసిండు కాబట్టి ఇక అరెస్ట్ ఎప్పుడు జైలు ఎప్పుడు అనేది ఇప్పుడు డేట్ ఫిక్స్ చేయి అంటుండు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో డేట్ ఫిక్స్ చేయి అంటుండు ఎవరు బండెద్దు. ఒకసారి మనము కాంగ్రెస్ కోడిలాగా లైన్లో తీసుకొని అడుగుదాం ఎట్ట సంగతి ఏంది ఏం కథ మరి నడుస్తుందా కథ. తొవ్వ సాఫ్ చేసిర్రట తాత శనార్థి. మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ శనగాని దయాకర్ ఏం మాట్లాడతాడు ఏంది ఏం కథ అనేది నేను ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందరికి నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా నర్సయ్య తాత గారికి కూడా గుడ్ మార్నింగ్. శనార్థి తాత శనార్థి. ఇప్పుడు ఏం లేదు కానీ ఈ కరీంనగర్ కోయిలాగా బండెద్దు ఎగిరి పడుతుంది. కేటీఆర్ను ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారో రేవంత్ చెప్పాలి అని సవాల్ విసురుతున్న తాత. మరి నిన్న ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో గవర్నరు రాములకు తొవ్వ సాఫ్ చేసిండు అనేది చర్చ నడుస్తుంది. అరెస్ట్ ఎప్పుడు చెప్పుర్రి డేట్ చెప్పుడు అంటుండు బండి సంజయ్. ఏం చెప్తావు తాత ఆయనకు? ఇవాళ నేను బండి సంజయ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీను చేసేది కాదు ఇది. ఇవాళ ఏసీపీ అధికారులు దర్యాప్తు జరుగుతా ఉన్నది. ఒకవైపు కూడా ప్రభుత్వం ఇలా గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు, విచారణకు అనుమతించండి అని. నేను ఈ ఫార్మర్ రేసులో గవర్నర్ గారితో గవర్నర్ గారు ఏదైతే
అనుమతి ఇచ్చిన కానుంచి ఈ కీలక ఒక పరిణామం చోటు చేసుకుని దానికి సంబంధించిన అధికారులు దర్యాప్తు చట్టబద్ధంగా సాగుతుంటది. అది తెలియకుండా ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మేము కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకం, ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే చట్టం, పోలీసులు అక్కడ అవినీతి జరిగింది, 40 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది ఇవాళ నిగ్గు తెలిసింది ఏసీపీ అధికారులు, కేసు పెట్టింది ఏసీపీ అధికారులు. కాబట్టి ఇవాళ సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. దీనిపైన న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత గవర్నర్ గారు ఇవాళ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు. A2గా A1 గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గారు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా అధికారులు మాట్లాడతారు, దర్యాప్తు జరుగుతా ఉంది. వాళ్ళు ఎట్లయితే ఏసీపీ అధికారులు న్యాయ ప్రకారం, చట్ట ప్రకారం వాళ్ళ పరిధిలో వాళ్ళు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ మేము అంటున్నాను, ఇవాళ సిబిఐ వేసింది కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వం. మరి నీకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, నీకు చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ గారిని అడుగుతున్నా, కేసీఆర్ ని వీళ్ళందరినీ అరెస్ట్ రావు, నువ్వెప్పుడు అరెస్ట్ చేస్తావో తెలుసు. నిజంగా మీ చేతులు ఉంది కదా, సిబిఐ ఇచ్చినాం, దానిపైన వేగవంతం మీరు చేయండి, కేంద్ర ప్రభుత్వమే కదా. ఇవాళ మీరు కల్వకుంట్ల కుటుంబాన్ని కాళేశ్వరం విషయం కావచ్చు, కవిత విషయంలో కావచ్చు, కేటీఆర్ విషయంలో మొదటి నుంచి మీరు భుజాన వేసుకుంది మీరు కదా. చీకటి రాజకీయ చీకటి దొంగలు మీరు, అసలైన చీకటి దొంగలు మీరు పెట్టుకొని మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ చట్టబద్ధంగా ప్రజలు మెచ్చే పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పార్టీని అంటే ఏం లాభం అంటే బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఏమన్నా అవగాహన ఉందా? బండి సంజయ్ పిచ్చి సంజయ్ అనేది అర్థం కావట్లేదు. ఏమో తాత, మరి దమ్ముంటే గవర్నరు అనుమతి ఇచ్చిండు కాబట్టి దమ్ముంటే అరెస్ట్ చెయ్యి, ఎప్పుడు చేస్తారో చెప్పురి అంటుండు. ఇది చట్ట ప్రకారం చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి కేసు. ఇది పోలీసులు, ఏసీపీ అధికారులు తెలుస్తారు. ఇది ఇందులో ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో కూడా కేసు నమోదు చేసి విచారణ జరుపుతుంది. గత ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ నుంచి 54 కోట్ల 88 లక్షల రూపాయలు ఇలా నష్టం చేసి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి పైసల్ని పంపించినటువంటి విషయం మన అందరికి తెలుసు. గతంలో ఇదే అంశం దాని మీద ఐఏఎస్ అధికారి దానకిషోర్ గారు ఏసీపీ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు విచారణ జరిపించారు. గ్రీన్ కో కంపెనీ యాజమాన్యాన్ని ఫార్ములా ఈ కేసులో సీఓను పలుమార్లు విచారించి వాళ్ళు అన్ని ప్రాథమికంగా విచారణ చేసి అక్కడ సైంటిఫిక్ గా ఆధారాలు లభించిన తర్వాతనే వాళ్ళు అధికారులు కేసు నమోదు చేసి ముందుకెళ్లారు. ఇవాళగా బిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారండి, ఇది రాజకీయ కక్ష, మేము ఇది లొటపీస్ కేసు, ఇంకో ఇవన్నీ మరి మీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానిపైన విచారణ జరగాలి. బాధ్యత గల మాజీ మంత్రిగా పనిచేసే చట్టం అంటే, పోలీసులు అంటే, ప్రభుత్వాలు అంటే గౌరవించాలి కదా నేను అనేది. మీ ఆయంలో కూడా అనేక మందిలో ఇబ్బందులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. అప్పుడు మేము మాట్లాడినప్పుడు చట్టబద్ధంగా పోతుందని మాట్లాడారు. ఇవాళ ఒక ఏసీబీ అనేది ఒక చట్టబద్ధ సంస్థ, కేసు పెట్టింది, దర్యాప్తు చేసింది, నిగ్గు తెలిసింది. సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పోయి ఇది లొటపీస్ కేసు, అక్రమ కేసులకు నేను భయపడను, అలా పసలేనప్పుడు ఎందుకు మరి నువ్వు విచారణకు సహకరించు. ఇవాళ వాళ్ళ యొక్క అవినీతి తేనెతెట్టే కదిలింది. ఇవాళ చట్ట పరిధిలో, పోలీస్ పరిధిలో వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవాళ హెచ్ఎండిఏలో ఈ కార్ రేస్ ఫార్ములా కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక రకాలు ఉన్నటువంటి అవినీతి అక్రమ కేసులు బయటపడతా ఉన్నాయి. ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. కల్వకుంట్ల కుటుంబమే అది ఏమంటారుగా మొత్తం కూడా ఆగమయ్యే కథ వచ్చింది. కుటుంబ సభ్యుల్లో కూడా ఆధిపత్య పోరు స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకా అది లేవని కథే ఉంది. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ. ఇవాళ జూబిలీస్ ఫలితాలే రేపు స్థానిక సంస్థలు వస్తాయి, మున్సిపాలిటీ వస్తాయి. ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో మళ్ళీ ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నేను అంటా ఉన్నాను హరీష్ రావు గారు, ఇవాళ కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు కోడిగుడ్డు మీద ఈకలు బీకేనట్టు మరి ఈకలు బీకే కేసే లొటపీస్ కేసుకి ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకంత చెమటలు పడుతున్నాయి? సహకరించండి పోలీసులకు. మీ పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని చట్ట పరిధిలో ఎదుర్కోలేని చేతగాక దద్దమ్మలు మీరు ప్రభుత్వం పైన విమర్శన చేస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అధికారం వచ్చి 24 నెలల్లో మేము నిజంగా రాజకీయ కక్ష సాధింపులు చేస్తే మీరు ఏ ఒక్కరన్నా ఉండగలుగుతారా? రోడ్డు మీద తిరగగలుగుతారా?
ఇవాళ మేము జూబ్లీహిల్స్ ఎన్నికలు వాళ్ళు గత ఆయంలో మీరు అందరూ చూశారు. నాగార్జున సాగరు, దుబ్బాక, లేకపోతే పాలేరు కావచ్చు, ఇంకా లేకపోతే హుజురాబాద్ కావచ్చు, ఇంకా అనేక ఉన్నటువంటి మునుగోడు కావచ్చు, వాళ్ళ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేసి మరి ఇవాళ ప్రతిపక్ష నాయకులలో ఇళ్లలో సోదాలు చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా గెలిచినామండి. అది కదా కాంగ్రెస్ పాలన అంటే. కాబట్టి ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు ఇవాళ వాళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఇకనైనా కేటీఆర్ తన వైఖరిని మార్చుకొని ఇవాళ ప్రజలకు ఒక క్షమాపణ చెప్పుకొని విచారణకు సహకరించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మనము రాజ్యాంగబద్ధంలో ఒక స్వేచ్ఛాయుత జీవనంలో మనం నడుస్తా ఉన్నాం. ఇవాళ మనం ఆటవిక రాజ్యం కాదు ఇది. ఇవాళ నేను మాజీ మంత్రిని, నా మీద కేసులు చెల్లవు, నేను 1,00,000 కోట్ల అవినీతి చేసినా నా కేసులు చెల్లవు, మా అయ్య ముఖ్యమంత్రి 2 సార్లు, ఇవన్నీ కాదు కదండి. ఇవాళ కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారి మీద కూడా ఒక ఫోక్సో కేసు ఇదైంది. చట్టం అనేది ఎవరికైనా, చట్టం అనేది అందరికి సమానం అండి. అది పేదవాడైనా ధనవంతుడైనా, లా ఈజ్ ఈక్వల్. కాబట్టి దీన్ని సహకరించి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పైన లేకపోతే ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాల్సిందిగా నేను బీఆర్ఎస్ నాయకులకు కోరుతా ఉన్నాను. ఇలా చింత దచ్చినా పులుపు చావలేదనుకుంటా మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు చేసిన అవినీతి అక్రమాలు గత పాలనను మీరు పరిశీలించడం, ఆత్మవిమర్శ పరిశీలన చేసుకోకుండా ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడితే అది ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము సహించమనేది కూడా కోరుతా ఉన్నాను. అహంకారం తగ్గించుకోండి. ప్రజలు మీకు ఇలా మేము మీకు ఒక తీర్పిచ్చుకొని మీరు ఒక మనుషుల్లాగా మెలగాలని మేము కోరుతా ఉన్నాం. ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు తెలంగాణ మా ఎస్టేట్ లాగా మీరు భావిస్తే సరైనది కాదనేది మేము భావిస్తా ఉన్నాం. మీ ఆత్మ పరిశీలన చేసుకొని ప్రజలు మీకు గుణపాఠం చెప్పినప్పుడు మళ్ళా తిరిగి మీరు ప్రజలలో ఇలా మన్నలు పొందేలాగా, ప్రజల్లో ఆదరణ పెంచుకునేలాగా మీ వ్యవహారం ఉండాలి తప్ప ఇలా ప్రజలు మళ్ళీ చీకొట్టేలాగా, ఇలా రాళ్లతో కొట్టేలాగా మీరు వ్యవహరించొద్దని నేను కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, బీఆర్ఎస్ నాయకులకు కూడా కోరుతా ఉన్నాను. అరే ఒక ప్రభుత్వం అంటే గౌరవం లేదు, పోలీస్ అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఈ నోటికి ఏదొస్తే అది ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకుంటారండి? ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఏ దేశంలో ఉన్నాం మనము? ఇది సరైనది కాదంటున్నా నేను అనేది. అరే ఒక మాజీ మంత్రిగా పనిచేసినోడికి నోటికి అడ్డు లేకుండా మాట్లాడితే ఎట్లా అండి? సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు కేటీఆర్ గారు? ఏం సందేశం ఇస్తున్నావు? ఒక పోలీసులు అంటే ఇష్టానుసారంగా మాట్లాడతావు, ఒక రాజ్యాంగం అంటే విలువ లేదు, ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతావు, చిన్న పెద్ద తేడా లేకుండా. ఇది ప్రజలుగా సహించము, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అసలు సహించం. దీన్ని తిప్పి కొడతాం 100% గా. జూబ్లీహిల్స్ ఫలితాలే 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఉంటే మీరు రాసి పెట్టుకోండి. తాత ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ లో వాళ్ళ ఓట పండుగ రాబోతుంది, వస్తుంది, దగ్గరికి వచ్చింది అనేది కథ నడుస్తుంది. మాకు ప్రజలు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజల విశ్వాసాన్ని పెంచుకుంటాం. మేము సంక్షేమ పథకాలు బలోపేతం చేస్తున్నాం. ప్రతి పేదవాడిని ఇవాళ లబ్ధిదారునికి అవకాశాలు ఇవ్వాలనేది భావిస్తా ఉన్నాం. మాకు ప్రజల అవకాశం ఇచ్చారు. మేము ప్రజలకు సేవకులాగా పనిచేస్తాం. మేము దొరలాగా పనిచేయం, ఎస్టేట్ లాగా పనిచేయం. గతంలో వాళ్ళు బీఆర్ఎస్ నాయకులాగా మంత్రులు, ఎమ్మెల్యేలు నిలబెట్టి ఈ అవమానం చేసేలాగా ఉంటాం. ఇది దొరల పాలన కాదండి, ఇది ప్రజల పాలన అండి. ఇది ప్రజల పాలన. గతంలో దొరల పాలన కాదు, ఇది ప్రజా పాలన. ఇది ఈ ప్రజా పాలనలో ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ ఒక సమానమే. ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రజాపాలన. అందుకనే ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో ఒక స్వేచ్ఛ వచ్చింది, ఒక స్వాతంత్రం వచ్చింది ప్రజలకు. ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సామాన్యుడు కూడా మాట్లాడుకోగలుగుతుండు. గతంలో మనం చూడగలిగిన ఈ ఆనవాయితీ. ఇక్కడ నేను అనేది కవులని, కళాకారులని, అనేక మందిని గౌరవించుకుంటున్నాం కదా. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఒక కవులు కళాకారుల దగ్గరికి ముఖ్యమంత్రి గారు పోయి పాడబట్టిన చరిత్ర ఎక్కడ ఉన్నది భారతదేశంలో? గౌరవించుకుంటున్నాం అండి. వాళ్ళ త్యాగాలని, వాళ్ళ పోరాటాలని ఈ ప్రభుత్వం గౌరవించుకుంది. ఉద్యమకారుల్ని కడుపులో పెట్టుకుంది. కవులు కళాకారులకు పాటకు పెద్దపీట వేసింది. ఇవాళ చాకలి ఐలమ్మని గౌరవించుకున్నాం, గద్దాన్ని గౌరవించుకున్నాం, అందరశ్రీ లాంటి వాళ్ళని గౌరవించుకున్నాం.
అనేక మంది సర్దార్ పాపన కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి పండుగ సాయనలు కావచ్చు, ఇట్లాంటి ఉద్యమకారులు ఇవాళ వాళ్ళ వేడుకలు, జయంతులు, వర్ధంతులు అధికారికంగా ప్రభుత్వం జరిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్తా ఉన్నారు. ఇంతకంటే తెలంగాణలో సామాజిక న్యాయం ఏముంటది? ఇంతకంటే ఉన్నటువంటి మార్పు ఏముంటది? ఇది కదా ప్రజలు కోరుకున్నది 10 ఏళ్లల్లా. అది సాధ్యం కాలేదు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని కోరుకున్నది ప్రజలు. ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాలు మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందని సంఘాలు గుద్దుకుంటున్నాయి. ఇక ఇప్పుడు మొన్న చేజారిపోయింది, సరే కంటోన్మెంట్ కథ వచ్చింది, జూబ్లీ హిల్స్ చేజారిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు ఖైరతాబాదు ఇంకేదో మళ్ళీ ఏదో ఓట్ల పండుగ అంటారు. తాత మరి ఇది అయ్యేనా? ఏ పండుగ లేదు, బీఆర్ఎస్ పండుగ లేదు, పాడు లేదు, అది అరిగిపోయిన రికార్డు. ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుందండి? నాకు అర్థం కాకడుతా. అంతే, ఇంకా బీఆర్ఎస్ ఎక్కడుందండి? వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్లాడుకుంటుంటే పైసల కాడ వాళ్ళ పంచాయతీలు వాళ్ళకి వచ్చే రోజు వాళ్ళ చెల్లెనే మాట్లాడుతుండే అంటున్నాను. అరే మా అన్న ఇన్ని లక్షల కోట్లు తిన్నాడు, మా బావ తిన్నాడు, మాయ చెప్పిన వాళ్ళ దాంట్లో వాళ్ళే ఏర్పించుకుంటే గలీజ్ అనిపించుకోవట్లేదండి. అదే వీళ్ళ కుటుంబ ఆస్తుల కోసమా ప్రజలు త్యాగం చేసింది? ప్రజలు 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చింది మీ ఆస్తులు పెంచుకోవడానిక? ప్రజల అభివృద్ధి కోసమా, రాష్ట్ర అభివృద్ధి కోసమా? 1200 మంది అమరవీరులు మీ ఆస్తుల కోసం చచ్చిరా? మీ అంతస్తుల కోసం చచ్చిరా? మీ బంగారం కోసం చచ్చారా? ఏంటంటే ఈ ప్రజలు నాకు అర్థం కాకూడదా? ప్రజల త్యాగాలను మీరు అవమానిస్తారా? ఇది సరైనది కాదు ఇది. కాబట్టి పాపం పండింది కాబట్టి వాళ్ళ కోటలు బద్దలు కాబోతా ఉన్నాయి. ప్రజలు గెలిచారు, ఇక్కడ దుర్మార్గులు ఓడారు, ప్రజలు గెలిచిరు. కాబట్టి ప్రజలు గెలిచిరు కాబట్టి ఇది ప్రజాపాలన వచ్చింది, ప్రజల చేతికి పాలన వచ్చిందండి. కాబట్టి ఇవాళ ఖైరతాబాద్ అయినా, ఇంకో పేట అయినా, ఇంకేదైనా ప్రజల ఆలోచన తగ్గట్టే ప్రభుత్వం ఉంటది. ప్రజల అభిష్టం మేరకు పాలకులు నడుచుకుంటా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా ప్రజాశక్తులు ప్రజలతో ఉన్నాం మేము. ఇవాళ గతంలో ఇవాళ మంత్రుల్ని ప్రజలను ఒక దగ్గర పెట్టి మేము ఎస్టేట్లు కట్టుకొని, భవన్లు కట్టుకొని, చుట్టూ ప్రారేసుకొని మేము పోలీస్ పహారాలో ఉంటాం. మేము వచ్చినప్పుడు దొర వస్తే ఒక న్యూస్ దొరపడుకుంటే న్యూస్ లా కాదు కదా ఇది. నేను అనేది ఏ రాజ్యంలో ఉన్నామండి? నాకు అర్థం కాకడతా. కాబట్టి ఇది సరైనది కాదు. జూబ్లీహిల్స్ తరహాలోనే ఏ ఎన్నికలు వచ్చినా కూడా అదే ఫలితాలు ఉంటాయి, పునరావృతం కాబోతాయి. ప్రజలు తెలంగాణలో ఒక పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ నాయకత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అది 100కు 100% ప్రజల విశ్వాసాన్ని పెంచేలాగా, అభివృద్ధి సంక్షేమ పథకాలు పెంచేలాగా, ఒకవైపు నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, కర్షకులు వీళ్ళ జీవితాల్లో మహిళలు వెలుగులు నింపేలా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ గతంలో బతుకమ్మ చీరల పేరుతో మహిళల్ని అవమానించిన చోటనే ఈరోజు ఒక అద్భుతమైన నాణ్యత గల ఉన్నటువంటి చీరలు ఇచ్చి 95 లక్షల మంది మహిళలకు ఈరోజు ఒక నాణ్యత గల చీరలు ఇచ్చి అవమానించిన బడ చోటనే ఇవాళ ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఇలా గతంలో వాళ్ళు సూరత్ చీరలు 20 రూపాయలు 30 రూపాయల చీరలు పెట్టి ఇలా పేదరికాన్ని, మహిళల్ని అవమానించారు. కానీ అట్లా కాదు, మేము ఆలస్యమైన అద్భుతమైన చీరలు అందిస్తామంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ దాదాపు 6 నెలలుగా సమయం తీసుకొని వాళ్ళకు నాణ్యత చీరలు ఇచ్చి మహిళల జీవితాల్లో ఆత్మగౌరవమే కాకుండా వాళ్ళ వెలుగులు నింపేలా ఇవాళ 1 కోటి మంది కోటీశ్వరులు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేసి ఇవాళ తెలంగాణలో వాళ్ళని మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఇవాళ ఒక క్యాంటీన్లు నడుపుకుంటా ఉన్నారు, పెట్రోల్ బంకులు నడుపుకుంటా ఉన్నారు, ఒక రైస్ మిల్లులు వాళ్ళ చేతికే. ఇవాళ తెలంగాణలో ప్రతి వ్యాపారంలో మహిళల్ని భాగస్వామ్యం చేసేలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఒక అద్భుతం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికి చేస్తా ఉన్నాను. ఎవరు ఏమి చేసినా కూడా తెలంగాణలో మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు కోరుతా ఉన్నాం, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మేమందరం కూడా ప్రజలకు సేవకులమే. థ్యాంక్ యూ. ఓకే, శనార్థి ఇది టీపీసీసీ జనరల్ సెక్రటరీ శనగాని దయాకర్ ఈ రకంగా మన ఏఎన్ స్టూడియోలో ఇవాళ ముచ్చట పెట్టిండు. ఇకపోతే ప్రజల సొమ్ము దోచుకుంటే శిక్ష తప్పదు. ఎవరు ఆయన? పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. కక్ష సాధింపు లేదు, అలా చేస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండేవారు. కేటీఆర్
కడిగిన ముత్యమో కాదో త్వరలో తెలుస్తుంది. కాళేశ్వరం విచారణ ఆలస్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా మాట్లాడినట. ఆయన కడిగిన ముత్యమా? ఇక మరి గతంలో పెద్ద మనిషి ఆయన రాములు అనేదిగా ఫార్ములా ఈ కార్ రేసు ఏం కేసే కేసు లోటపీస్ కేసు, అదో లోటపీస్ కేసు. ఇక అట్లనే మళ్ళీ ఇంకోటి మొదలు ఇచ్చిండు. ఏదది కాళేశ్వరం కథలో బీజేపీ వాళ్ళు ఎందుకని మనదిన పాము వలె ఉంటుర్రు, దాన్ని ఎందుకు ఊర్లో పెట్టిస్తలేరు, దానికి తొవ్వ ఎందుకు సాపు చేస్తలేరు అంటుండు. ఇక అది ఇంతింత 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 ఇక పుడుతుంది పిల్ల అంటే నీకు దండం పెడితే ఇక సడి లేదు తప్పులు లేదు. ఇక కేసు అది ఏళ్ళు గడుస్తుంది కానీ అది అయ్యేది లేదు పోయేది లేదు. వీరభద్రప్ప నా 8 నెలలు నాకు ఇచ్చి నీ ₹100 నువ్వు తీసుకో అన్నట్టే ఉంది ఈ కాళేశ్వరం కథ. సరే, హైదరాబాదుకు ఫిజికల్ ఇంటెలిజెన్స్ బూస్టు, టెక్నాలజీతో హైదరాబాదు రూపురేఖలు మార్పు. 8 వారాల్లో దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ అలెక్స్ కిప్మన్తో సీఎం సమావేశం. ట్రాఫిక్, వరదలు, కాలుష్య నియంత్రణపై చర్చ. హైదరాబాదులోను దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దడానికి వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అనలాగ్ ఏఐ సిఇఓ అలెక్స్ కిప్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ఈ కథ నడుస్తుంది. కేబినెట్లోకి దానం మహేష్ గౌడ్. మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? పిసిసి చీఫ్గా కోమటిరెడ్డి. కాంగ్రెస్లో సంచలన చర్చలు. ఢిల్లీలో మకాం వేసిన దానం. అయ్యా, నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రాజగోపాల్ రెడ్డి భేటీ. ఊకుంటాడా? మరి మాట ఇచ్చిరి, ఏమాయ మాట అని పోయినట్టుండు. మహేష్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకునేందుకు ఇప్పటికే లైన్ క్లియర్ అయ్యిందన్న ప్రచారం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనవరత అంశానికి మంత్రివర్గ విస్తరణకు లింకు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది? కేబినెట్లో మార్పులు చేర్పులపై జరుగుతున్న ప్రచారం నిజమేనా? ఢిల్లీలో దానం నాగేందర్కు మంత్రివర్గంలో చోటుపై హామీ లభించిందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లారా? కాంగ్రెస్ పార్టీలో సంచలన మార్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఎత్తుగడలు అవలంబిస్తున్నారా? పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకొని ప్రాధాన్యం ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? మహేష్ గౌడ్ తర్వాత పిసిసి చీఫ్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేసే ప్రతిపాదన ఉందా? తెలంగాణ పాలిటిక్స్ ఏం జరగబోతుంది? అంతా ఆసక్తికరం, సంచలనం. ఇక మనం ఎలాగనే చెప్పుకున్నాం దానం. ఇక నేను ఈ 2-3 రోజులలో రాజీనామా చేస్తా, ఊకేసప్పుడు గంట నాకు మంత్రి పదవి ఇరి, నాకు మంత్రి పదవి ఇస్తానని మీరు హామీ ఇరి. ఇక గతంలో పార్లమెంటు ఎలక్షన్లలో భువనగిరిలో నేను శకరం తిప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డిని నేను ఎంపీగా గెలిపించి మీకు కానుకగా ఇస్తా, సవాల్ చేస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి గతంలో అంటే సరే 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 అని తలకాయ ఊపిర్రట, చేతుల చేసి చెప్పిర్రట. తప్పకుండా ఒట్టేసి చెబుతున్నాం, నీకు మంత్రి పదవి ఖాయం, భువనగిరి మాత్రం గెలిపించకరా అని అన్నారట. ఇక దానికి పెద్ద మనిషి పాపం నేను ఇంతగానం కష్టపడితే తిప్పరపడితే వ్యవసాయం పనికి రైతన్న వసవస అని రెక్కలు ముక్కలు చేసుకుని ఎట్లా చెమట తీస్తాడో, నేను భువనగిరి టికెటు, భువనగిరి గడ్డ మీద ఎంపీ సీటు గెలవాలని నేను పడరాని బాధలు పడితే చెమట తీస్తే కాళ్లకు గిరికలు కట్టుకొని ప్రచారం చేస్తే ఇంత చేసినా నన్ను ఎందుకు పట్టించుకుంటలేరు అని ఇప్పుడు ఆయనే ఇప్పుడు దానం రాజీనామా చేస్తా, నాకు మంత్రి పదవి మళ్ళా పోదాం ఉప ఎన్నికకు అన్నట్టుగా ఆయన మాట గుసగుస అన్నట్టుగా బయటకు వస్తుంది. ఇక వీళ్ళ పిసిసి పేపర్ ఇక షెడో పడో నాకు మంత్రి పదవి కావాలి కదా అనేది కూడా ఆయన కడుపులో ఉందట. మరి నేను గతంలో ఇంత ఉరుకులో పెట్టి నేను భువనగిరిని
భువనగిరిలో నేను ఎంపీ సీటుని గెలిపిస్తే ఏంది నా కథ, పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే ముచ్చట్ల ఇయే మాటలా ఇక అనేది ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఢిల్లీ పోయిందట. ఢిల్లీలో మాట ముచ్చట పెద్ద మనుషులతో ఎట్లా చేస్తారు ఏంది ఏం కథ అనేది ఈ చర్చ నడుస్తుంది. ఇక ఇంట్లో మరి పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ మంత్రిలా అటు మొగ్గితే మరి పీసీసీ కథ ఏంది అంటే పెద్ద కోమటిరెడ్డికి ఇది ఒప్పచెప్తారు అనేది కూడా నడుస్తుంది. ఇదంతా గుసగుస చిన్నగా సోషల్ మీడియాలో మొయ్యిన మోత మోగుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు షాక్, బండి సంజయ్కు క్లీన్ చిట్. కేంద్ర మంత్రి బండి సంజయ్కు 10th క్లాస్ పేపర్ లీకేజీ కేసులో ఊరట దక్కింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా తోసిపుచ్చింది. 2023 ఏప్రిల్లో 10th వార్షిక పరీక్షలు జరుగుతుండగా హన్మకొండ జిల్లాలో హిందీ పేపర్ లీక్ అయ్యింది. ఇక అప్పుడు ఏదో బండి సంజయ్ కూడా అంత కథ నడిపించిండు, షెటపడ వ్యవహారం లోపల వ్యవహారం చేసిండు అనేది కూడా ఏదో కథ ఇదై పొక్కితే ఇవాళ అప్పుడు వరంగల్ కమిషనర్గా ఉన్న రంగనాథ్ ఇక ఆయన మీద కేసు కట్టి ఇది చేస్తే అది చిన్నగా మేలగా ఇప్పుడు పాకానికి వచ్చి పక్కన వలిగి ఇప్పుడు బండి సంజయ్ ఏ తప్పు చేయలేదు అనే కాడికి వచ్చింది కథ. ఇక అందుకనే బండి కోజ కూడా సత్యమేవ జయతే అనేది ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో మూత మోగిస్తుండు. అంతే కదా, నిజం నిప్పు లాంటిది, అది ఏదో ఒకరోజు తన్నుకొని బయటకు వస్తుంది. కేటీఆర్కు బిగ్ షాక్, ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు గవర్నర్ అనుమతి, ఇక అరెస్టు తప్పదా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బిగ్ షాక్, ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏసీబీకి అనుమతి ఇచ్చారు. గురువారం ఉదయం ప్రాసిక్యూషన్కు సంబంధించిన ఫైలును గవర్నర్ క్లియర్ చేసి ఏసీబీకి పంపారు. చూడాలి మరి ఇప్పుడు కదిలిందట. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం ఇక ఏసీబీ కాడికి తొవ తీసిండట గవర్నరు. ఇక మరి చూడాలి ఏం జరుగుతుంది ఏం కథ అనేది చూద్దాం ఇంకా ముందు. పూవర్తి కన్నీటి సంద్రం, కొడుకు శవంపై ఆరిపోయిన తల్లి ఆశ, తెల్లగుడ్డలో కాలిపోయిన మాతృమూర్తి ఆశలు, హిడ్మా మరణంతో కన్నీటి చార అయిన పూవర్తిగూడెం, అడవిని వీడని ఆర్తనాదం. సాయంత్రం నవంబర్ 20, 2025 సాయంత్రం ఆ కోయగూడెం పూవర్తి ఇప్పుడు అది కేవలం ఒక గ్రామం కాదు, రెక్కలు రాలిన పక్షిలా లేదు, గుండె పగిలిన తల్లి ఆక్రందనల, గగనాన కమ్ముకున్న నల్లటి మబ్బుల నిశ్శబ్దంగా మారింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడ్వి హిడ్మా మృతదేహం భద్రతా బలగాల బందోబస్తు నడుమ ఇక్కడికి చేరుకుంది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వస్తున్న బూట్ల చప్పుడు తప్ప అక్కడ ఊపిరి సలపడం లేదు. మద్వి పూంజి 72 ఏళ్ళ ఆ ఎముకల గూడు, ఆ తల్లి గొంతులో ఇప్పుడు పలికేందుకు మాట లేదు, కళ్ళల్లో కన్నీరు లేదు. కొడుకా ఇంటికి రారా అని ఆశగా పిలిచిన ఆ స్వరం ఇవాళ తెల్లగుడ్డలో చుట్టి వచ్చిన బిడ్డ శవంపై శాశ్వతంగా ఆరిపోయింది. ఆయుధాన్ని వదిలిపెట్టి రమ్మని కోరిన తల్లికి బిడ్డ భౌతిక కాయం మాత్రమే మిగిలింది. వాహ్, హిడ్మా చూడు పాపం. వాళ్ళకు ప్రకృతిలో ఎంత స్వచ్ఛమైన మనసుతోనే ఉంటారంటే వీళ్ళు. మరిగా ఇప్పుడు పూవర్తి మొత్తం కన్నీటి సంద్రమైందట. ఆ తల్లి ఆశ ఆరిపోయింది. హిడ్మా మొత్తానికి కానరాని లోకానికి వెళ్ళిపోయిండు. ఆ పూవర్తిలో మొత్తం కన్నీటి సంద్రమే మిగిలింది అనేది వార్త. జగన్ హైదరాబాదులో పోటెత్తిన అభిమానం. సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ అక్కడి నుండి లోటస్ పాండ్కు.
నాంపల్లిలోని సిబిఐ కోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణ ముగిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు జగన్ గురువారం సిబిఐ కోర్టుకు వచ్చారు. ఇన్ని సంవత్సరాల విచారణలో జగన్కు వ్యక్తిగత హాజరు నుండి మినహాయించిన కోర్టు తాజాగా వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేసింది. వ్యక్తిగత మినహాయింపును సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్ అక్కడి నుండి నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుండి జగన్ వెంట పెద్ద ర్యాలీగా కోర్టుకు అభిమానులు చేరుకున్నారు. ఎయిర్పోర్టులో జగన్ విమానం దిగి నేతలు అభిమానులకు అభివాదం చేసుకుంటూ విమానాశ్రయం బయటకు వచ్చారు. ఇది కథ. ఇక నిన్న కోయిలాగా హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెడితే ఇక మరి బుడ్డ కోయిలాగారు శంగ ఎగురుకుంటా ఇక నిన్న లోటస్ పాండ్ గీడెస్ పాండ్ మొత్తం కథగా మిచ్చారు. నేను కూడా పోయినా ఉసికేస్తారు వాళ్ళని జనం. కాలు తీసి కాలు పెడదామంటే సందు లేదు ఆడ. ఇక మరి కోయిలాగా రాక వచ్చే పాయ్ వచ్చే పోనీయక అన్నట్టే ఉంది కథ. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహణ. నవంబర్ 26న షెడ్యూలు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనుందని తెలుస్తుంది. మొత్తం 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసి కసరత్తు చేస్తుంది. ఈసీ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ ఎన్నికలను చాలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసి స్పష్టం చేసింది. గురువారం నుంచి నవంబర్ 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. జరగాని రయ్య ఇప్పటికే మా పశలని వెనక మళ్ళీపోతున్నాయట. మా పల్లెటూళ్ళ పశలన్నీ మళ్ళీ ఢిల్లీ బాడ పడుతున్నాయట, వెనక మళ్ళీపోతున్నాయట. వస్తలేవంటే ఆగిపోతున్నాయి అంటే కథ నడుస్తుంది. ఇక ఎక్కడ వేసిన చెత్త ఆన్నే ఉంది, ఆ చెత్త మూలుగుతుంది. ఓ పిల్లి దచ్చినా, ఓ బలి దచ్చినా, ఓ కుక్క దచ్చినా, ఇంకా ఏదైనా అటు ముట్టుకుంటూ లేడు. రడగబ్బు పెడగబ్బు. గిట్నే ఏమన్నా ఆపతో సాపతో ఇంకేదన్నా మాట ముచ్చటో ఉంటే చెప్పుకుందామంటే ఎవడు లేకపోయే. ఏమి ఎట్ట చెయ్యం అనే కాడికి వచ్చింది కథ. నోటికి ముచ్చం పశలన్నీ వెనక మళ్ళీపోతున్నాయో ఎటు పోతున్నాయి ఈ పశలు, ఎవడు మింగుతుండు. ఏమయ్యా మా పశలు అనే కాడికి వచ్చింది కథ. జర దెబ్బ కానీ 2 సార్లు ఇక అది ఇప్పటికే మించిపాయ వ్యవహారం. నేడు నగరానికి రాష్ట్రపతి రాక. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన భారతీయ కళా మహోత్సవ్ 2025ను ఆమె ప్రారంభిస్తారు. డిస్కవర్ ద కలర్, క్రాఫ్ట్, కల్చర్ అండ్ ఫ్లేవర్స్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా ఆన్ హైదరాబాద్ పేరిట ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక పర్యాటక, చేనేత, జౌలి మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నారు.
కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు తెలంగాణ, రాజస్థాన్, గోవా గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, బి హరిబాబు, పి అశోక గజపతిరాజు, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర మంత్రి సీతక్క తదితరులు హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. కాగా ఈ కార్యక్రమం ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. 9 రోజుల పాటు కొనసాగే ఈ కళా మహోత్సవంలో హస్తకళలు, జానపద, శాస్త్రీయ సంగీత, నృత్యాలు, పర్యాటక శాఖ ప్రదర్శనలు, వివిధ రకాల వంటకాల రుచులు సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకుల కోసం ప్రవేశం ఉచితంగా ఉంటుంది. ఇగో ఇక్కడ కూడా మీకు రాసిర్రు. ఇక దాన్ని కూడా మీరు చదువుకొని చిన్నగా టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు నాట. దానం కడియంకు మరోసారి నోటీసులు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్లు దాఖలు చేయాల్సిందేనన్న స్పీకర్. ఇప్పటి వరకు రిప్లై ఇవ్వని కడియం శ్రీహరి, దానం నాగేందర్కు తాజాగా నోటీసులు జారీ చేశారు. వారు తమ అఫిడవిట్లను తప్పనిసరిగా దాఖలు చేయాలని స్పీకర్ తన నోటీసుల్లో స్పష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల్లోనే దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీనిని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ వారిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ న్యాయ పోరాటం స్టార్ట్ చేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ క్రమంలోనే 3 నెలల్లో ఫిరాయింపు నేతలపై నిర్ణయం తీసుకోవాలంటూ ధర్మాసనం జూలై 31న ఆదేశించింది. అయినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ గడువులోగా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే ధర్మాసనం ఇచ్చిన గడువులోగా తీర్పు ఇవ్వలేకపోయామని, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి తమకు మరో 2 నెలల సమయం కావాలని కోరుతూ స్పీకర్ తరపున శాసనసభ కార్యదర్శి తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. కార్యదర్శి మిస్లేనియస్ దాఖలు చేసిన అప్లికేషన్ 14వ నంబర్లో లిస్టు అయింది. సిజేఐ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంలో స్పీకర్కు మరో 4 వారాల సమయం ఇచ్చింది. ఇదే సమయంలో స్పీకర్ తీరుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది. దీంతో స్పీకర్ ఈ అంశంలో స్పీడ్ పెంచారు. ఢిల్లీకి దానం నాగేందర్, ఇది ఎల్లాక మనం చెప్పుకున్న ముచ్చటే. మొత్తానికైతే ఖైరతాబాద్లో మళ్ళీ పండుగ రాబోతుంది, స్టేషన్ గన్పూర్లో మళ్ళీ పండుగ రాబోతుందని ఈ బీఆర్ఎస్ కోయిలాగారు సంకలు గుద్దుకుంటున్నాయి. ఇక ఇలా దాపటెద్దు కారు దిగి చేతిలో జ్వరపడేసరికి ఇగో ఇప్పుడు ఈ కోయిలాకు జర్రంత పానం, ఇప్పుడు ఊపిరి జర్రంతా అటు ఇటు ఇంకా అమ్మా అనే కాడికి వచ్చింది. ఇప్పుడు కారు తరపున ఇప్పుడు ఈ కోయిలాగా ఉరకల పెడుతుంది అట. 10వసారి సీఎం పీఠంపై నితీష్. 17 ఏళ్లుగా పీఠంలో కొనసాగుతున్న రికార్డు. పాట్నాలో అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం. నితీష్తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం. సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్వాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు. కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు. సరే బాగానే ఇప్పుడు మురిపిస్తున్నాడు, కానీ మళ్ళీ వెనక సీరి మళ్ళీ ఎప్పుడు ఏడిపిస్తాడో తెలియదు మోదీ. అంతలా అద్వానికే అంతలా అద్వాని మీదనే మానసిక దాడి చేసిన మహానుభావుడు మోదీ. అద్వాని ఎల్కే అద్వాని అద్వాని మీదనే మానసిక దాడి చేసిన మహానుభావుడు మోడీ. ఇక ఇప్పుడు మరి ఈయనకు లెక్క, నితీష్ కోయిలాగా ఒక లెక్క. మరి ఈయన మీద మానసిక దాడి ఏ రకంగా ఎప్పుడు చేస్తాడు అనేది ఇక ఉంది కథ, ముందర పొంటి ఉంది, చెప్పుకున్నాగా నిన్న మనం కూడా.
పానం బాగాలేదని ఆరోగ్యం సహకరిస్తలేదని పెద్ద మనిషి అయ్యిందని ఇక ఈ అంటారు చూడు ఇక నిమ్మలంగా తడిపట్టేసుకొని కూర్చోడానికి నీకెందుకు ఇంకా పెత్తానము పోనీ అది ఇది అన్నట్టుగా మరి ఎట్నో దిక్కు మర్పుకొస్తాడు. పానం బాగలేదని ఆయనకు పానం హుషారు ఉండలేదు. ఇక మాటకు గోళీలు వేసుకోవాల్సి వస్తుంది. ఇక తేపకు మాటకు పూటకు గోళీలు వేసుకుంటూ ఆయన ఏం పరిపాలన సాగిస్తాడని అని మళ్ళీ ఇట్లా చెప్పుకొస్తాడు జనాలకు. పెద్ద మనిషి తెలుగుకాల కోయా కదా. హనుమంతుడిపై సినీ దర్శకుడి వ్యాఖ్యలు. రాజమౌళిని జైల్లో పెట్టాలి, ఆయన సినిమాను బహిష్కరించండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాజమౌళిని జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజా సింగ్ ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. దేవుళ్లపై నమ్మకం లేనప్పుడు వారి పేరుతో సినిమాలు తీసి కోట్లాది రూపాయలు ఎందుకు సంపాదిస్తున్నారని రాజమౌళిని నిలదీశారు. ప్రభాస్తో బాహుబలి సినిమా తీసి అందులో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించుకొని ఇప్పుడు హిందూ దేవుళ్లపై నమ్మకం లేదని మాట్లాడటం సరికాదన్నారు. హిందూ ధర్మంపై అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వారణాసి సినిమా ప్రచారం కోసమే ఇలా మాట్లాడారా లేక నిజంగానే నాస్తికులా అనే విషయంపై రాజమౌళి స్పష్టత ఇవ్వాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. రాజమౌళి హిందీ దేవుళ్లను కించపరచడం ఇదే మొదటిసారి కాదని, గతంలో రాముడు కృష్ణుడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. ఇలాంటి దర్శకుడిపై హిందువులు ఫిర్యాదులు చేయాలని ఆయన కోరారు. ఇది కథ. సన్నబియ్యం పంపిణీలో తెలంగాణ మోడల్ దేశంలో ఎక్కడా లేని విధంగా సరఫరా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి జోషితో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ భేటీ. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించారు. హైదరాబాదు నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి జోషితో ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి వివరించారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని ఆయన అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్టుగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో అవసరమైతే సమగ్రంగా అధ్యయనం చేసి తగిన న్యాయం తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సూచనపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పూర్తి స్థాయి అధ్యయనం జరిపిన తర్వాత దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావుతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కథ. సన్నబియ్యం పంపిణీలో తెలంగాణ మోడల్ అనేది ఇప్పుడు కథ నడుస్తుంది. నేపాల్లో మళ్ళీ జన్జట్ నిరసనలు అని పాడియంగా చూడండి. ఏంది భాగవతము? రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇక పెట్టిరు చూడు,
గ్రామీణ ప్రాంతాల్లో కేజ్ వీల్స్ ట్రాక్టర్ కేజ్ వీల్స్ వినియోగాన్ని నిలిపివేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వ్యాప్తంగా వేగ పరిమితి బోర్డులు, హెచ్చరిక బోర్డులు, జాగ్రత్త సూచనలు, ఇది రోడ్ల మీద ఉరుకుతుంటే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త, ఇక్కడ మూలమలుపు ఉంది, హెచ్చరిక బోర్డులు, వేగ పరిమితి బోర్డులు పిల్లగా ఎందుకురా ఉరుకులాట, చిన్నగా రారా అని చెప్తుందట ఆ బోర్డు. అలా నీకు చూపిస్తుంది అన్నమాట నువ్వు ఎంత స్పీడ్లో ఉన్నావు. ఇక మనకు రోడ్ల మీద మన సోకాడం చిన్నగా ఉంటుందా, తొక్కుడు దొక్కితే మొయ్యు అనాలి. అంటే ఈ ఎక్కువ వీటితోటే ఈ ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి కదా, టక్కర్లు, హెచ్చరిక బోర్డులు, వేగ పరిమితి బోర్డులు ఈ రకంగా పెడితేనే కొంచెం ప్రమాదాలు తక్కువ అవుతాయి, ప్రమాదాల బారిన పడకుండా అవుతారు అనేది మరి కలెక్టర్ మంచి ఉపాయం చేస్తుండు. ఎక్కడి కోయిలాగా ఇది, మంచిర్యాల కోయిలాగా. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మొత్తం కార్యక్రమానికి సెలవు. శనార్థి రేపు పొద్దుగాల మరగలుసుకుందాం. ఉంటా, నమస్తే. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు